హనుమకొండ జిల్లాలోని గోపాలపూర్ ఊర చెరువు వ్యవహారంలో బాధితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రిటర్నింగ్ వాల్ నిర్మాణం పేరుతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దళితులు, బీసీలకు చెందిన సమాధులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెరువులో ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై 4 వారాల పాటు స్టే విధిస్తూ తదుపరి విచారణ వరకు అన్ని పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో గోపాలపూర్ చెరువు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా గోపాలపురం గ్రామం సంబంధించిన ఊర చెరువు విషయమై దాదాపు ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువును ఒక 10 ఎకరాల కబ్జాకు పోను, మిగతా ఒక 10 ఎకరాల స్థలంలో రిటర్నింగ్ అంటే మొన్న వర్షానికి వచ్చిన వరద కారణంగా అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ గేట్ వాల్ తీయకపోవడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి కాలనీ వాసులు ఇబ్బంది పడిన విషయం వాస్తవమే. ప్రకృతికి చేసిన విధ్వంసానికి మనం మనుషులమైతే ఏం చేయలేము. కాకపోతే వాటికి తగు చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇతర ఏ విషయంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు కానీ ముందస్తు చర్యలు అనేది తీసుకోవడం జరగాలి. దాని తర్వాత ఈ గోపాలపురం ఊర చెరువులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానికి అభివృద్ధికి మేమేం అడ్డం కాదు. దీంట్లో ప్రభుత్వం గుర్తించిన 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన దళిత గోపాలపురం దళితులకు, బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక అనేది అది గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఈరోజు కొత్తగా పుట్టిందైతే కాదు. 1971 మాస్టర్ ప్లాన్లో కూడా మున్సిపల్ అధికారులచే గుర్తించబడిన శ్మశాన వాటిక అది ఎగ్జిస్టెన్స్ అంటే గత 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వాడకంలో ఉన్నది. దీన్ని ఇరిగేషన్ అధికారులు గత 20 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది వాడకంలో లేదు. అక్కడ వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలి ల్యాండ్. అది చేయకపోగా కేవలం దాంట్లో మట్టి అమ్ముకోవడానికి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు అభివృద్ధి పేరిట ఈ సమాధులను విధ్వంసం చేసి మా దళితుల గౌడ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక, అది బీసీలకు, ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికను ఇలా సమాధులు తీసేసి కనీసం వాళ్ళు వేరే చోట ఎక్కడైనా పోయి ఖననం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం అనేది, దీన్ని ఎవరి కోసం లాభం చేకూరడానికి అనేది దయచేసి అధికారులు గుర్తించాలి. డే అండ్ నైట్ దీంట్లో మొరం బయటికి అమ్ముకుంటూ మట్టి దందా చేస్తూ అభివృద్ధి పేరిట చాలా ఇప్పటి వరకు దగ్గర ఒక 200 సమాధుల వరకు పోయినాయి. ఈ విషయమై మేము హైకోర్టుకి పోయి ఆర్టికల్ 21 ప్రకారంగా మా హక్కును మేము కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. మేము గోపాలపురం గ్రామ వాసులము. మేము గోపాలపురం గ్రామంలో గతం మా తాత ముత్తాతల దగ్గర నుంచి 100 సంవత్సరాల నుంచి మేము స్థిర నివాసం ఏర్పరచుకొని మేము అక్కడ ఉంటాం. మేము అక్కడ దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా అక్కడ శ్మశాన వాటిక ఊర చెరువులో సర్వే నెంబర్ 89లో 3 ఎకరాల 11 గుంటలు మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతల నుంచి అక్కడ గోపాలపురం గ్రామ ప్రజలందరూ సంబంధించినటువంటి ఎవరు చనిపోయినా కూడా అక్కడ సమాధులు, గోరీలు అక్కడ కట్టడం జరిగింది. గతంలో దాదాపుగా ఒక 10 సంవత్సరాల కింద ప్రకృతి విపత్తు వల్ల వర్షం వరదల కారణంగా అక్కడ మొత్తం ఉన్నటువంటి జాగలో ఒక 10 ఎకరాలు అక్కడ మిగిల్చి మిగతా అంతా కబ్జా గురి చేయడం వలన అక్కడ ఒక తాత్కాలిక విపత్తును సృష్టించి అక్కడ కిందనున్న ఖాళీలు కొన్ని మునడం జరిగింది. అది అందరికీ బాధాకరమైన విషయం. ఎందరో ఆస్తులు కోల్పోయినారు, ఎన్నో కోల్పోయినారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు వాటిలో గుర్తించి అక్కడ ఒక రిటర్నింగ్ వాల్ అనే పేరుతోటి ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం కోసం మాత్రమే అక్కడ అభివృద్ధి పనులను చేయడం జరుగుతుంది. మీ శాశ్వత పరిష్కారం కోసం అభివృద్ధి పనులు చేయండి, దానికి ఇబ్బంది ఎవరము కూడా కాదు ఇక్కడ. కానీ అక్కడ మా పితరులు ఉన్నటువంటి సమాధులు భవిష్యత్తులో మా గోపాలపురం గ్రామ ప్రజలు చనిపోతే అక్కడ ఖననం చేసుకోనికి, సమాధులు నిర్మించుకోనికి అక్కడ ఎటువంటి ఇబ్బందికి గురి చేయదు మొదలు. ఎందుకు అంటే అది ఇప్పుడు ఏర్పడ్డది కాదు. గోపాలపురం గ్రామంలో ఒక బీసీ వాడ అంటే ఒక గౌలవులు, ఒక మాదిగోళ్ళు మాత్రమే ఒకప్పుడు ఉండేది. అక్కడ 3 ఎకరాల 11 గుంటలు అప్పుడే 70-80 సంవత్సరాల క్రితమే అక్కడ కేటాయించిండు. ఆ కేటాయించిన స్థలాన్ని కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా కూడా అక్కడ మండలాఫీసుల ద్వారా 2005 సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తీసుకోవచ్చు. మేము దాని ప్రకారంగానే అసలు నిర్ణయించబడ్డదా, కేటాయించబడ్డదా అని మేము గోపాలపురం యువకులు వెలికి తీసి
అక్కడ కొట్లాటలు శాంతి భద్రతలు లేకుండా రాస్తారోకోలు ధర్నాలు జరుగుతా అంటే అక్రమ కేసులు బనాయించడం జరిగింది.